వర్తమాన ఎక్స్ప్రెస్కి స్వాగతం. నేను మీ బండారు సురేష్. ఈరోజు వార్తలో ప్రధాన అంశాలు. మా నాన్న దేవుడు కానీ మీడియా మిత్రులకు తన తండ్రి మోహన్ బాబు అన్న విష్ణు తరపున క్షమాపణలు చెప్తున్నట్లు నటుడు మంచు మనోజ్ తెలిపారు. ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదు అన్నారు. జర్నలిస్టుల కుటుంబాలకు ఎప్పుడు తోడుంటానని చెప్పారు. నా కోసం వచ్చి మీకు ఇలా జరగడం బాధగా ఉందన్నారు. మీడియాతో మాట్లాడే సమయంలో ఆయన భావోద్వేగానికి గురయ్యి కన్నీరు పెట్టుకున్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజావాణి కొనసాగిస్తాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజావాణి కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజల తమ అవసరాలు ఇబ్బందులను నేరుగా చెప్పుకోవడానికి ప్రభుత్వం ప్రజావాణి ఏర్పాటు చేసిందన్నారు. మిల్లర్లపై జీవో 25 అస్త్రం. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ చేయించే క్రమంలో పల్లి జిల్లాలోని రైస్ మిల్లర్ల నుంచి పౌర సరఫరాల సంస్థకు సమస్యలు ఎదురవుతున్నాయి. మేడిగడ్డ నుంచి నీటి ఎత్తిపోతలపై మల్లగుల్లాలు. రవి ఆయకట్టుకు తర్వాత తాగునీటికి సమస్య రాకుండా ఉండేందుకు మేడిగడ్డ నుంచి ప్రాణహిత నీటిని ఎత్తిపోవడానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నుంచి అనుమతి పొందడంపై నీటిపారుదల శాఖ మల్లగుల్లాలు పడుతుంది. పేదల బియ్యం బొక్కింది. వైకాపా ప్రభుత్వంలో పెద్దలే వైకాపా హయాంలో వ్యవసాయకృతంగా తయారైన రేషన్ బియ్యం స్మగ్లింగ్ దందాలు అప్పట్లో అత్యున్నత స్థానంలో ఉన్న ప్రజా ప్రతినిధులే సూత్రధారులని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చింది. సిరియా నుంచి బయటపడ్డ 75 మంది భారతీయులు. సిరియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ ఉన్న 75 మంది భారతీయులు సురక్షితంగా ఆ దేశం నుంచి బయటపడ్డారు. రాహుల్ వినూత్న నిరసన. రక్షణ మంత్రికి జాతీయ జెండా ఇచ్చిన ఎంపీ. గౌతమ్ అదానీ వ్యవహారంలో పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ నేతలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. బంగ్లాదేశ్ మాటలతో వినకపోతే మరో మార్గం వెతకండి. బంగ్లాదేశ్లో నెలకొన్న ఉద్రిక్తతలపై ఆర్ఎస్ఎస్ నేత సునీల్ అంబేడ్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్లో హిందువులు ఇతర మైనార్టీలపై దాడులు జరుగుతుండటంతో ఆందోళనకరం పరిస్థితులు నెలకొన్నాయి. కూర్చొని సమస్య పరిష్కరించుకునేందుకు సిద్ధం మనోజ్. కూర్చొని సామరస్యంగా సమస్య పరిష్కరించుకునేందుకు తాము సిద్ధమని సినీ నటుడు మంచు మనోజ్ అన్నారు. తిరుపతి గ్రామీణ ప్రాంతం అభివృద్ధి చెందాలని మన మోహన్ బాబు స్కూల్ అక్కడ పెట్టారని చెప్పారు. వినయ్ వైఖరి వల్లే మా ఇంట్లో వివాదాలు పెరుగుతున్నాయని చెప్పారు. జర్నలిస్టులపై నటుడు మోహన్ బాబు దాడి ఖండిస్తూ రాచకొండ పోలీస్ కార్యాలయం ముందు నిరసనలకు దిగారు జర్నలిస్టులు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. మోహన్ బాబును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలని జర్నలిస్టుల సంఘాలు నేతలు అల్లం నారాయణ, దేవులపల్లి అమర్ తెలియజేశారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.